హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ నువ్వుల పొడి వేసుకొని 1 టీ స్పూన్ నువ్వుల పొడి వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఇలా బాగా వేగిన తర్వాత అందులో 200 గ్రాముల రైస్ను ఇలా పొడి పొడిగా ఉడికించుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా రైస్కు పట్టేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మీరు నువ్వుల పొడి ప్లేస్లో పల్లీల పొడి కానీ డ్రై ఫ్రూట్స్ పొడి కానీ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ని మనం వంట చేసే టైం లేకపోయినా లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా లంచ్ బాక్స్లోకి రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.